గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక 7 మండలాలను ఏపీకి ఇచ్చిందే మీరు, మీ కల్లబొల్లి మాటల్ని ప్రజలు నమ్మరు, 10 ఏళ్ళు ఏం చేశారు, హరీష్పై బట్టి ధ్వజం, చంద్రబాబు రేవంత్ రెడ్డి సీఎంలే గురు శిష్యులు కాదని వ్యాఖ్య, ప్రజాభవన్లో ఏర్పాట్లను పరిశీలిస్తున్న బట్టి. ఈ విధంగా హరీష్ రావు నిన్న మాట్లాడిన సూచనలు బట్టి విక్రమార్క ఇచ్చిన సందర్భంగా ఈయన 7 మండలాలను ఏపీకి ఇచ్చిందే మీరు, 10 ఏళ్ల కాలంలో ఏం చేశారు మీరు అని హరీష్పై బట్టి ధ్వజమెత్తారు. ఈ విధంగా మీ కల్లబల్లి మాటల్ని ప్రజలు నమ్మరు, చంద్రబాబు రేవంత్ రెడ్డి సీఎంలే గురు శిష్యులు కాదని, చంద్రబాబు రేవంత్ రెడ్డి సీఎంలే గురు శిష్యులు కాదని వ్యాఖ్య. వారు గురు శిష్యులు ఏం కాదు, సీఎం ముఖ్యమంత్రులే అన్నట్టుగా ఇక్కడ హరీష్ని మాట్లాడేది దానికి ఈ విధంగా మాట్లాడారు బట్టి విక్రమార్క. ప్రజాభవన్లో ఏర్పాట్లను పరిశీలిస్తున్న బట్టి ఇప్పుడు 6 తారీఖున సీఎంలు, 2 రాష్ట్రాల సీఎంలు కలిసి చర్చించే సందర్భంగా ఇక్కడ ప్రజాభవన్లో ఏర్పాట్లను పరిశీలిస్తున్నాడు బట్టి విక్రమార్క. బదిలీలకు పచ్చజెండా, రేపటి నుంచి 20వ తేదీ వరకు ఉద్యోగుల బదిలీలో ఆప్షన్లు స్వీకరించి కౌన్సిలింగ్ ద్వారా ప్రక్రియ, ఒక్కో ఉద్యోగానికి 5 ఆప్షన్లు, 6 ఏళ్ల తర్వాత బదిలీలు, ఫోకల్ నుంచి నాన్ ఫోకల్ పాయింట్లకు 80,000 నుంచి 1,00,000 మందికి స్థానచలనం, టీజీఓ టీఎన్జీఓ హర్షం, రాబడుల శాఖలు, పోలీస్ రవాణా అటవీ శాఖలకు ప్రత్యేక మార్గదర్శకాలు, 21 నుంచి తిరిగి సాధారణ బదిలీలపై నిషేధం. ఇక్కడ బదిలీలకు పచ్చజెండా, రేపటి నుంచి 20వ తేదీ వరకు ఉద్యోగుల బదిలీలు. ఈ విధంగా ఉద్యోగాల బదిలీలు జరిగే ప్రక్రియ చేపడుతున్నారు. రేపటి నుంచి 20వ తేదీ వరకు ఉద్యోగుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఆప్షన్లు స్వీకరించి కౌన్సిలింగ్ ద్వారా ప్రక్రియ, ఒక్కో ఉద్యోగికి 5 ఆప్షన్లు. అంటే ఎక్కడ ఆప్షన్లు ఇస్తారు, వాళ్ళు 5 ఆప్షన్లలో వాళ్ళు ఎంచుకున్న 5 ఆప్షన్లలో వాళ్ళు అవకాశం ఎంచుకోవచ్చు. 5 ఎక్కడికి బదిలీ అవుతారు అనేది. 6 ఏళ్ల తర్వాత బదిలీలు, ఫోకల్ నుంచి నాన్ ఫోకల్ పాయింట్లకు 80,000 నుంచి 1,00,000 మందికి స్థానచలనం, టీజీఓ టీఎన్జీఓ హర్షం అంట. 80,000 నుంచి 1,00,000 మందికి స్థానచలనం కలగబోతుంది ఇక్కడ రేపటి నుంచి. రాబడుల శాఖలు, పోలీస్ రవాణా అటవీ శాఖలకు ప్రత్యేక మార్గదర్శకాలు, 21 నుంచి తిరిగి సాధారణ బదిలీలపై నిషేధం అంట. 21 నుంచి ఇక సాధారణ బదిలీలు ఉండవంట, నిషేధం ఎత్తివేస్తుంటారు. ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది, చాలా కాలం తర్వాత సాధారణ బదిలీలకు పచ్చజెండా ఊపింది, బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు బదిలీలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు బుధవారం బదిలీల ఉత్తర్వులు జీవో నెంబర్ 80ను జారీ చేశారు. ఉద్యోగుల నుంచి ఆప్షన్లు, ఇక్కడ ఇప్పటివరకు ఉన్న సాధారణ బదిలీలపై నిషేధం ఉండే అది ఎత్తివేసి ఈ రేపటి నుంచి 20 తారీఖు వరకు, ఈ నెల 20 తారీఖు వరకు బదిలీలు, సాధారణ బదిలీలు జరుగుతాయని ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉద్యోగులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారంట బదిలీలకు సంబంధించి. జగన్ అక్రమాస్తుల కేసుల్లో రోజువారీ విచారణ, సిబిఐ కోర్టుకు తెలంగాణ హైకోర్టు ఆదేశం, ఇప్పటిదాకా పురోగతి లేదని వ్యాఖ్య, తదుపరి విచారణ 23కు వాయిదా, దశాబ్దం దాటినా తేలని డిశ్చార్జి పిటిషన్లు, అసలు విచారణ జరిగేది ఎప్పుడు? ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణలో ఎలాంటి పురోగతి కనిపించలేదంటూ తెలంగాణ హైకోర్టు పెదవి విరిచింది. ఈ కేసుల్లో రోజువారీ విచారణ చేపట్టాలని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆదేశించింది. ఇందులో పురోగతిపై తదుపరి విచారణ నాటికి నివేదిక సమర్పించాలంటూ కేసును ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది. ప్రజాప్రతినిధుల కేసుల్లో విచారణ వేగవంతం చేయాలనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు ఈ విధంగా తెలంగాణ హైకోర్టు పెదవి విరిచిందంటే ఇక్కడ జగన్ అక్రమాస్తుల కేసుల్లో రోజువారీ విచారణ జరపాలి, ఇది కొలికి రాలేదు, అసలు ఇది విచారణ వేగవంతం జరపాలి, దీనిపైన అసలు ఇప్పటివరకు పురోగతి లేదని తెలంగాణ హైకోర్టు పెదవి విరిచింది. ఇక్కడ జగన్ సిబిఐ కోర్టుకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సిబిఐ కోర్టుకే ఇక్కడ ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. విచారణ వేగవంతం చేయాలి జగన్ అక్రమాస్తుల కేసులో అని ఇక్కడ హైకోర్టు సిబిఐకి సూచించింది. ఖర్గే రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన కేశవరావు, ఏకాభిప్రాయం కుదరలే, టీపీసీసీ చీఫ్ నియామకం, మంత్రివర్గ విస్తరణ మరింత జాప్యం, ఆషాఢం లోపు లేనట్లే, ఖర్గే రాహుల్తో రేవంత్ చర్చలు, తుది నిర్ణయం తీసుకొని అధిష్టానం, వారం తర్వాత మళ్లీ భేటీ, ఖర్గే రాహుల్ సమక్షంలో కాంగ్రెస్లో కేశవరావు చేరిక, చివరి శ్వాస వరకు కాంగ్రెస్లో ఉంటా కేకే. నిజంగా ఏకాభిప్రాయం కుదరలేదంట టీపీసీసీ అధ్యక్షుని నియామకం, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణపై ఇంకా ఏకాభిప్రాయం రాక ఇక్కడ చర్చలు ఇంకా పెండింగ్లో వాయిదా పడినట్టు ఇక్కడ ఫైనల్కి వాయిదా పడిన ఈ ఆషాఢంలో ఇంకా కొలిక్కి రాకపోవడం రానట్టే అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక ఆషాఢం లోపు లేనట్లేనంట, ఇక ఆ తర్వాత మంచి రోజులు చూసి దాన్ని కూడా ఇక నియమిస్తారని ఇక్కడ
తెలుసుకోవచ్చు. అదేవిధంగా కేశవరావు ఇక అధికారికంగా ఇప్పుడు ఇక ఢిల్లీలో నిన్న రాహుల్ ఇంకా మల్లికార్జున ఖర్గే సమక్షంలో అయిన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కేశవరావు కండువా కప్పుకోవడం జరిగింది కాంగ్రెస్ది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీకి కొత్త అధ్యక్షుడు నియామకం, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ వాయిదా పడ్డాయి. ఆషాఢం లోపే పీసీసీ చీఫ్ను నియమించడంతో పాటు మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుందని అందరూ భావించగా కాంగ్రెస్ మార్కు రాజకీయం తెరపైకి వచ్చింది. టీపీసీసీ చీఫ్ నియామకం, మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం దాదాపు ఖరారైన తర్వాత వాయిదా పడింది. ఈ అంశాలపై పార్టీ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. ఈ క్రమంలోనే బుధవారం వెలువడాల్సిన నిర్ణయం మరికొన్ని రోజులు వాయిదా పడినట్లు తెలుస్తుంది. టీపీసీసీ అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణపైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వీళ్ళందరూ కలిసి సమావేశమయ్యారు ఢిల్లీలో. అయితే ఇది కొలిక్కి రాక ఇంకా కాంగ్రెస్ నేతల మధ్య ఏకాభిప్రాయం లేక ఇక్కడ వాయిదా పడినట్లు ఇక్కడ తెలుసుకోవచ్చు. టీపీసీ అధ్యక్షుని పదవి అట్లా మంత్రివర్గ విస్తరణ కూడా. అందుకే ఓడించారు, తప్పుదోవ పట్టించినందుకు తిరస్కరించారు, అభివృద్ధికే ప్రజలు ఓటేశారు. రాజ్యసభలో మాట్లాడుతున్న ప్రధాని మోడీ సభ నుంచి వాకౌట్ చేసి వెళ్తున్న ప్రతిపక్ష నేతలు. రాజ్యాంగాన్ని అవమానించింది కాంగ్రెసే, మూడోసారి ఓడినా తీరు మారలేదు. అబద్ధాలు ప్రచారం చేసే వారికి నిజాలను వినే శక్తి ఉండదు. మణిపూర్ చిచ్చును రాజేసిన వారే ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. రాజ్యసభలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు. ప్రతిపక్ష సభ్యుల వాకౌట్ ప్రమాదకర సాంప్రదాయమన్న ధన్కడ్ మోడీ అబద్ధాలు చెబుతున్నారు ఖర్గే. విధంగా నిన్న అందుకే ఓడించారు, తప్పుదోవ పట్టించినందుకు తిరస్కరించారు, అభివృద్ధికే ప్రజలు ఓటేశారని ఇక్కడ నిన్న రాజ్యసభలో మాట్లాడుతున్న ప్రధాని మోడీ సభ నుంచి వాకౌట్ చేసి వెళ్తున్న ప్రతిపక్ష నేతలు. ఈ విధంగా రాజ్యసభలో నిన్న ప్రధాని మోడీ కాంగ్రెస్ను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అందుకే ప్రజలు ఓడించారు, తప్పుదోవ పట్టించినందుకు తిరస్కరించారు, ప్రజలు అభివృద్ధికి ఓటేశారని ఇక్కడ నరేంద్ర మోడీ ఈ విధంగా ప్రతిపక్షాలను ఉద్దేశించి రాజ్యసభలో మాట్లాడడం జరిగింది. ఈ విధంగా మణిపూర్ చిచ్చును రాజేసిన వారే ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారని ఇక్కడ విపక్షాలకు సంబంధించి వివిధ అంశాలను మోడీ మాట్లాడడం జరిగింది. ఈ విధంగా వాకౌట్ చేసి దాన్ని వ్యతిరేకిస్తూ మోడీ మాట్లాడిన దానికి ఇక్కడ సభ నుంచి వాకౌట్ చేసినట్టుగా ప్రతిపక్షాల వాళ్ళు ఇక్కడ మనం తీసుకోవచ్చు. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బూటకపు ప్రచారాన్ని తిరస్కరించారని, తమను తప్పుదోవ పట్టించే వారిని ఓడించారని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. పనిచేసే వారినే గెలిపించారన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చకు బుధవారం ఆయన సమాధానం ఇచ్చారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం వరుసగా 3వ అధికారంలోకి రావడం 6 దశాబ్దాల తర్వాత ఇదే మొదటిసారి అని మోడీ చెప్పారు. భారతదేశం స్వయం అభివృద్ధి సాధించేందుకు ప్రజలు మళ్ళీ ఎన్డీఏకు అధికారం కట్టబెట్టారని తెలిపారు. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకే ఈ తీర్పు ఇచ్చారన్నారు. అధికారంలో ఎవరున్నా దేశం అభివృద్ధి చెందుతుందని, అందులో ఎవరి గొప్పతనము లేదని కాంగ్రెస్ చేసిన ప్రకటనను ఆయన తప్పుపట్టారు. పరాజయాల్లో హ్యాట్రిక్ కొట్టినా వారి తీరు మారలేదని ఎద్దేవా చేశారు. గతంలో పరిపాలనను గాలి కొదిలేసి రిమోట్ కంట్రోల్ ద్వారా అధికారం చెలాయించారని కాంగ్రెస్ నేత సోనియాను ఉద్దేశించి ఇక్కడ విధంగా లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బూటకపు ప్రచారాన్ని తిరస్కరించారని, తమను తప్పుదోవ పట్టించే వారిని ఓడించారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. పనిచేసే వారినే గెలిపించారని రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చకు బుధవారం ఆయన సమాధానం ఇచ్చారు. ఈ విధంగా 10 ఏళ్ల అధికారంలో ఉన్న ప్రభుత్వం వరుసగా 3వసారి అధికారంలోకి రావడం 6 దశాబ్దాల తర్వాత ఇదే మొదటిసారి అని మోడీ చెప్పారు. ఈ విధంగా భారతదేశం స్వయం అభివృద్ధి సాధించేందుకు ప్రజలు మళ్ళీ ఎన్డీఏకు అధికారం కట్టబెట్టారని ఇక్కడ కాంగ్రెస్ ప్రతిపక్షాలను ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడారు. తప్పుదోవ పట్టించే వారిని ప్రజలు తిరస్కరించారు, అభివృద్ధికే ఓటేశారు అన్నట్టుగా నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారు. ఇక్కడ రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సమావేశంలో ఈ విధంగా రాజ్యసభలో నరేంద్ర మోడీ ఈ విధంగా మాట్లాడారు. ఈ విధంగా ప్రజలు ఓటు ఇట్లా బుద్ధి చెప్పినా కూడా వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటే వాళ్ళ తీరు మారడం లేదు, అదే తప్పు అదే దారిలో వెళ్తున్నారు అట్లా అన్నట్టుగా కాంగ్రెస్ను ఉద్దేశించి ఇక్కడ నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని 3వసారి గెలిపించడం 6 దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారని ఇక్కడ నరేంద్ర మోడీ మాట్లాడారు. ఈ విధంగా నీట్పై నేడు దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్. రాష్ట్రంలో పలు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించిన యాజమాన్యాలు. నీట్పై నేడు దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్. రాష్ట్రంలో పలు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించిన యాజమాన్యాలు.
ఇక్కడ నీట్పై జరిగిన అవకతవకలకు నేడు దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చినట్టు రాష్ట్రంలో పలు ప్రైవేటు పాఠశాలలు కళాశాలకు సెలవు ప్రకటించిన యాజమాన్యం అని ఇక్కడ చూసుకోవచ్చు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరిని వదలం, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే నేరం ఇది, ముమ్మరంగా నిందితుల వేట, హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు, ట్యాపింగ్ బాధిత ప్రముఖుల పేర్ల వెల్లడి, జాబితాలో రేవంత్, పొంగులేటి, ఉత్తమ్, హైకోర్టు జడ్జి శరత్. ఫోన్ ట్యాపింగ్పై రాష్ట్ర సర్కార్ దర్యాప్తు చేస్తుంది, వివరాలు పరిశీలించాక స్పందిస్తాం, కేంద్రం అఫిడవిట్. తదుపరి విచారణ 23కు వాయిదా. రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. ఈ కేసులో ఏ చిన్న విషయాన్ని వదలకుండా క్షుణ్ణంగా అత్యంత పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నామని, తప్పించుకు తిరుగుతున్న నిందితులతో సహా ఎవరిని వదిలిపెట్టబోమని ఉన్నత న్యాయస్థానానికి నివేదించింది. ఇన్నాళ్ళు ట్యాపింగ్ బాధితుల పేర్లు మీడియాలో రావడమే కానీ ప్రభుత్వ అధికారికంగా వెల్లడించడం ఇదే తొలిసారి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, ప్రముఖులతో పాటు ఏకంగా హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు సైతం ట్యాపింగ్ చేశారంటూ విధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరిని వదలమని, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే నేరం ఇది, ముమ్మరంగా నిందితుల వేట, హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు, ట్యాపింగ్ బాధిత ప్రముఖుల పేర్ల వెల్లడి, జాబితాలో రేవంత్, పొంగులేటి, ఉత్తమ్, హైకోర్టు జడ్జి శరత్. విధంగా ఫోన్ ట్యాపింగ్పై రాష్ట్ర సర్కార్ దర్యాప్తు చేస్తుంది. ఈ విధంగా ఇక్కడ హైకోర్టుకు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించింది. ఎవరిని అంత ఈజీగా వదలం, ఇందులో సీరియస్గా తీసుకుంటాం ఫోన్ ట్యాపింగ్ పై అని ఇక్కడ రాష్ట్ర సర్కార్ కసరత్తు చేస్తుంది. ఇక్కడ హైకోర్టుకు ఈ విధంగా కౌంటర్ దాఖలు చేసినట్టుగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఇక్కడ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ బాధితులు వీళ్ళంతా ఇక్కడ ముఖ్యంగా అందులో రేవంత్ రెడ్డి, పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, హైకోర్టు జడ్జి షరీఫ్ పైన వీళ్ళ ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్టు, ఇక్కడ ప్రముఖుల ఫోన్లను కూడా ట్రాపింగ్ చేసినట్టు ఇక్కడ తెలుసుకోవచ్చు. వీరిపై సీరియస్గా యాక్షన్ తీసుకుంటాము, ఎవరిని వదలబోమన్నట్టుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక అందించింది తెలుసుకోవచ్చు. గవర్నర్ను కలిసిన హేమంత్ సోరెన్, జార్ఖండ్ సీఎంగా మళ్ళీ హేమంత్ సోరెన్. కూటమి ఎమ్మెల్యేల ఏకగ్రీవం నిర్ణయం, సీఎం పదవికి చంపై రాజీనామా, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరిన హేమంత్. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరిన హేమంత్, సీఎం పదవికి చంపై రాజీనామా, కూటమి ఎమ్మెల్యేల ఏకగ్రీవ నిర్ణయం. కూటమి ఎమ్మెల్యేల అంటే వివిధ పార్టీల ఎమ్మెల్యేలంతా కలిసి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకురు సీఎంను హేమంత్ సోరెన్ను జార్ఖండ్ సీఎంగా ఎన్నుకున్నారని తెలుసుకోవచ్చు. ఇప్పటివరకు ఉన్న సీఎం పదవికి చంపై రాజీనామా చేశారు. బీహార్లో కూలిన మరో బ్రిడ్జ్, 15 రోజుల్లో ఇది ఏడో బ్రిడ్జ్ కూలిందంట బీహార్ రాష్ట్రంలో. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు, విధులకు ఆటంకం కలిగించారని జడ్పీ సీఈఓ ఫిర్యాదు. జడ్పీ సీఈఓపై సిపికి కౌశిక్ ఫిర్యాదు. ఈ విధంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్పై క్రిమినల్ కేసు, విధులకు ఆటంకం కలిగించారని జడ్పీ సీఈఓ ఫిర్యాదు చేసిండు. ఈ విధంగా కేసు నమోదైంది, ఆయన క్రిమినల్ కేసు నమోదైంది ఆయన పాడి కౌశిక్ పైన. అదేవిధంగా జడ్పీ సీఈఓపై సిపిఐకి కౌశిక్ కూడా రిటర్న్ ఆయన జడ్పీ సీఈఓ పైన ఫిర్యాదు చేసుకురు ఒకరి మీద ఒకరు. బోలేబాబా పరార్, తాను వెళ్ళాకే తొక్కిసలాట జరిగిందంటూ ప్రకటన, ఇది సంఘ విద్రోహ శక్తుల పనేనని ఆరోపణ. లైంగిక దాడి సహా గతంలో ఆయనపై పలు కేసులు. హాత్రాస్ ఘటనపై పోలీసుల ఎఫ్ఐఆర్, 80,000 మందికి అనుమతి వచ్చింది, 2.5 లక్షలు హాజరయ్యారు. అక్కడ వచ్చింది మాత్రం 2.5 లక్షలు మంది వచ్చిర్రు, అనుమతి తీసుకుంది మాత్రం 80,000 మందికి. ఈ విధంగా బోలేబాబా ఘోరానికి ఇదంతా బోలేబాబా నిర్వాకానికి ఇది ఘోరం జరిగిందని మనం తెలుసుకోవచ్చు. ఈ క్రమంలో తొక్కిసలాట, పెను విషాదం, బాబా వాహన టైర్ల ధూళి కోసం పలువురి యత్నం, రిటైర్డ్ జడ్జితో విచారణ, కుట్రకోణం పైన దర్యాప్తు, యోగి. జగమే మాయా మిథ్య అని నిత్యం ప్రవచనాలు బోధించే బోలేబాబా మంగళవారం నాటి హాత్రాస్ దుర్ఘటన అనంతరం ఎవరికి కనబడకుండా మాయమయ్యారు. తనను తాను అపర భగవంతుడిగా అభివర్ణించుకుంటూ చిక్కటి చిరునవ్వులతో నిత్యం భక్త జనానికి దర్శనమిచ్చే ఆయన బుధవారం ఉదయం పత్తా లేకుండా పోయారు. ఈ ఘటనపై దర్యాప్తు నిమిత్తం మొయిన్పురి జిల్లాలోని బోలేబాబా రామ్ కుటీర్ చారిటబుల్ ట్రస్టుకు వెళ్ళగా అక్కడ ఆయన కనిపించలేదని, ఆయన కోసం గాలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అయితే కొందరు పోలీసులు మాత్రం ఈ విధంగా బోలేబాబా పరారీలో ఉన్నాడు, ఇక్కడ తాను వెళ్ళాకే తొక్కిసలాట జరిగిందంటూ ఆయన ప్రకటించారు. అయితే ఇది సంఘ విద్రోహ శక్తుల పనేనని ఆరోపించారంట. ఆయన వల్ల కాదంట, ఇది సంఘ విద్రోహ శక్తులు కుట్ర పని చేసిరని ఆయన పరారీలో ఉన్నప్పుడు ఆయన ప్రకటించారట. లైంగిక దాడి సహా గతంలో ఆయనపై పలు కేసులు ఉన్నాయి.
హాత్రాస్ ఘటనపై పోలీసుల ఎఫ్ఐఆర్. 80,000 మందికి అనుమతి తీసుకుండా అయినా వచ్చింది మాత్రం 2.5 లక్షలు. బాబా వాహన టైర్ల ధూళి కోసం పలువురి యత్నం అంట. ధూళి కోసం ఈ క్రమంలో తొక్కిసలాట, పెను విషాదం. రిటైర్డ్ జడ్జితో విచారణ, కుట్ర కోణం పైన దర్యాప్తు. ఇక్కడ యువకి దర్యాప్తు చేస్తున్నాడు, రిటైర్డ్ జడ్జితో దర్యాప్తు చేపట్టిండు. దీనిపైన ఈ విధంగా కుట్ర కోణం పైన దర్యాప్తు చేపట్టి ఇక్కడ ఆయనను శిక్షించే అవకాశం ఉందన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు మనం. అయితే ఇక్కడ బోలే బాబా మరి ఈ విధంగా దారుణానికి పాల్పడిందని తెలుసుకోవచ్చు. 2 రాష్ట్ర అతిథి గృహాలు, ఒకటి బేగంపేటలోని పాత సెక్యూరిటీ భవనంలో 7 కోట్లతో MCRHRDలో మరొకటి నిర్మాణం. సెక్యూరిటీ భవనానికి 3.3 కోట్లతో మరమ్మతులు. సీఎం క్యాంప్ ఆఫీస్పై కొరవడిన స్పష్టత. MCRHRDలో నూతన భవన నిర్మాణ పనులు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి తెలంగాణకు వచ్చే అతిథుల కోసం సర్కారు 2 రాష్ట్ర అతిథి గృహాలను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో ఒకటి కొత్తగా నిర్మిస్తున్నారు, మరొకటి గతంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు సెక్యూరిటీ కోసం బేగంపేటలో నిర్మించిన భవనం, దాన్ని అతిథి గృహంగా మార్చనున్నారు. కొత్తగా నిర్మిస్తున్న స్టేట్ గెస్ట్ హౌస్ను హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం MCRHRDలో ఏర్పాటు చేస్తుంది. బేగంపేటలో ఉన్న పాత సెక్యూరిటీ భవనంలో ఏర్పాటు చేయబోయే అతిథి గృహం కోసం 3.30 కోట్లు. ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ముఖ్య నేతలు, అతిథులకు ఇక్కడ గెస్ట్ హౌస్లు నిర్మిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఒకటి ఆల్రెడీ ఏపీ సీఎం వైఎస్ జగన్ ఉన్నప్పుడు ఆయన కోసం నిర్మించినట్ట బేగంపేట ఎయిర్పోర్ట్లో. ఇక్కడ ఇప్పుడు కొత్తగా బేగంపేటలో నిర్మించిన భవనం, దాన్ని అతిథి గృహంగా మార్చనున్నారట. కొత్తగా నిర్మిస్తున్న స్టేట్ గెస్ట్ హౌస్ను హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం MCRHRDలో ఏర్పాటు చేస్తుందట. బేగంపేటలో ఉన్న పాత సెక్యూరిటీ భవనంలో ఏర్పాటు చేయబోయే అతిథి గృహం కోసం 3.30 కోట్లు ఇక్కడ కేటాయించినట్టు. అప్పుడు విధంగా MCRHRDలో నూతన భవన నిర్మాణ పనులు చేపట్టారంట. ఇక్కడ 2 భవనాలు నిర్మించే అతిథి గృహాలు ఏర్పాటు చేస్తున్నారు రాష్ట్రంలో అని ఇక్కడ ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద అర్ధరాత్రి క్యాపర్ డ్యామ్ను తొలగిస్తున్న దృశ్యం. 7వ బ్లాక్లో దెబ్బతిన్న గ్రౌటింగ్ గిడ్డర్లకు కుంగిపోయాయని ప్రచారం. మేడిగడ్డలో అర్ధరాత్రి కాపర్ డ్యామ్ తొలగింపు, హడావుడిగా పనులు చేపట్టిన L&T. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద అర్ధరాత్రి సమయంలో హడావుడిగా పనులు చేశారు. బ్యారేజీ 7వ బ్లాక్లో దెబ్బతిన్న పిల్లర్ల వద్ద మరో సమస్య తలెత్తినట్టు తెలుస్తుంది. దీంతో నిర్మాణ సంస్థ L&T బుధవారం అర్ధరాత్రి నివారణ చర్యలు చేపట్టిందన్న చర్చ జరుగుతుంది. 7వ బ్లాక్కు సంబంధించి ఎగువ దిగువన కట్టడాల్లో కదలికలను నిర్మాణ సంస్థ గుర్తించిన తాత్కాలిక కాపర్ డ్యామ్ తొలగింపును ప్రారంభించినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే బ్యారేజీ 7వ బ్లాక్లో పిల్లర్ల కింద ఉన్న గిడ్డర్లు కుంగినట్లు ప్రచారం జరుగుతుంది. ఆ కారణంగానే L&T అర్ధరాత్రి నివారణ చర్యలకు దిగినట్లు సమాచారం. బ్యారేజీలో కుంగిన 7వ బ్లాక్ కింద ఏర్పడిన అగాధాన్ని పూడ్చేందుకు చేపట్టిన గ్రౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే విధంగా 7వ బ్లాక్లో దెబ్బతిన్న గ్రౌంటింగ్. మొత్తం మీద బేడిగడ్డలో అర్ధరాత్రి క్యాపర్ డ్యామ్ తొలగింపు. ఇక్కడ రాత్రే పనులు చేపట్టారంట. అంటే అవకతవకలు ఇక్కడ జరిగిన దానికి ఇది నిదర్శనం అని మనం తెలుసుకోవచ్చు. L&T క్వాలిటీ లేకుండా నిర్మాణాలు చేపట్టడం వల్ల ఇది ఎక్కడ పడితే అక్కడ ఈ విధంగా కుంగిపోతున్నాయి గిడ్డర్లు. మేడిగడ్డలో అర్ధరాత్రి క్యాపర్ డ్యామ్ తొలగింపు, హడావిడిగా పనులు చేపట్టిన L&T. 132 సీట్ల బస్సు, విమానం తరహాలో సీట్లు, బస్ హోస్టెస్ సేవలు కూడా. డీజిల్ బస్సుతో పోలిస్తే నిర్వహణ వ్యయం తక్కువ, కాలుష్యం, రవాణా ఖర్చు తగ్గించడమే లక్ష్యం. పైలట్ ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి. 132 సీట్ల బస్సు, విమానం తరహాలో సీట్లు, బస్ హోస్టెస్ సేవలు కూడా. డీజిల్ బస్సుతో పోలిస్తే నిర్వహణ వ్యయం తక్కువ, కాలుష్యం, రవాణా ఖర్చు తగ్గించడమే లక్ష్యం. పైలట్ ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి. ఇక్కడ 132 సీట్ల బస్సు కేంద్ర ప్రభుత్వం నితిన్ గడ్కరీ ఈ విధంగా పైలట్ ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి మాట్లాడుతున్నారు. 132 సీట్ల బస్సు తయారు చేపిస్తున్నారంట. ఇది మరి విమానం తరహాలో సీట్లు, బస్ హోస్టెస్ సేవలు కూడా. డీజిల్ బస్సుతో పోలిస్తే నిర్వహణ వ్యయం తక్కువ, కాలుష్యం, రవాణా ఖర్చు తగ్గించడమే లక్ష్యం అంట. ఇది ఈ బస్సు తయారీకి సంబంధించి. అంటే ఇక్కడ 132 సీట్ల బస్సు అంటే ఇక్కడ ఇది ఎలక్ట్రిక్ బస్సు ఉన్నట్టుంది. దీనికి కాలుష్యం ఉండదు, అందుకే మరి. జైలు నుంచి జనజీవనంలోకి, రాష్ట్ర ప్రభుత్వ క్షమాభిక్ష పొందిన 213 మంది ఖైదీల విడుదల. చెర్లపల్లి జైలు నుంచి అందరూ ఒకేసారి బయటికి, 70 మందికి పెట్రోల్ బంకుల్లో కొలువు. ఇక్కడ జైలు నుంచి జనజీవనంలోకి వచ్చారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష పొందిన 213 మంది ఖైదీలకు ఇక్కడ విడుదల చేసారు. ఇక్కడ వీళ్ళకు ఉపాధి కూడా కల్పిస్తుంది బయటికి రావడంతో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం. యువతిపై 2 సహోద్యోగుల
యువతిపై 2 సహోద్యోగుల అత్యాచారం. సంస్థ వెంచర్ను చూసేందుకు యాదగిరిగుట్టకు 3 కారులో రాత్రి హైదరాబాద్కు తిరిగి వస్తుండగా దారిలో కారు బ్రేక్ డౌన్ అంటూ డ్రామా. మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్స్ తాగించి రేపు నిందితుల అరెస్టు. విధంగా వెంచర్ విజిట్కి తీసుకెళ్ళి వాళ్ళ విధంగా దారుణంగా పాల్పడినా తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.